ఎక్కేవా? ఎక్కడికి రావాలి? ప్యారిస్ కార్నర్ వెళ్ళమను. పారిస్ కార్నర్కి వెళ్ళవయ్యా. ఇప్పుడు ఎక్కడున్నావు? మౌంట్ రోడ్ సిగ్నల్ దగ్గర ఉన్నా. దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు. ఎందుకు? దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్ గా నడు. సభ్యులకు దిగు. అలాగే. దిగేవా? శాంతి థియేటర్ వైపు రా. వచ్చావా? నీ ముందున్న బస్సులో ఎక్కు. ఎక్కు. ఏంటి విషయం? సడన్ గా లోపలికి రా. మై గాడ్, ఇదేమిటి సార్? సార్ ఎవరు సార్ మిమ్మల్ని కొట్టింది? నేనే. హే వాట్స్ దిస్? హౌ కెన్ యు రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రొఫెసర్? వీడేం చేశాడు తెలుసా? చైనా దగ్గర 300 కోట్లు డబ్బు తీసుకున్నాడు. ఆపరేషన్ రెడ్ అని ఏదో చేయబోతున్నారట. చెప్పరా? ఆపరేషన్ రెడ్ అనేది చైనా ఇండియా మీద చేయబోయే బయోవార్. బయోవార్ అంటే? పూర్వం దేశానికి యుద్ధం వస్తే కత్తులతో పోరాడేవారు. కొంతకాలం తర్వాత తుపాకులతో యుద్ధం చేశారు. ఆ తర్వాత వాళ్ళ దేశాల్లో ఉంటూనే క్షిపణులు, అణుబాంబులతో యుద్ధం చేశారు. కానీ ఈ బయోవార్కి తుపాకులు అక్కర్లేదు, రాకెట్లు అక్కర్లేదు. ఇట్స్ అ వైరస్. 6th సెంచరీలో హాన్సీ అనే వైరస్ సోకి చైనాలో లక్షలాది మంది చనిపోయారు. అదే వైరస్ ని మళ్లీ తయారు చేసి ఇండియాలో వ్యాపింపచేయడానికి డాంగ్లీ అనే స్పెషలిస్ట్ ని పంపించారు. వాడు ఆ వైరస్ ని ఒక వీధి కుక్కకి ఇంజెక్ట్ చేశాడు. అలా ఇంజెక్ట్ చేయబడిన ఆ కుక్క 24 గంటల్లో వైరస్ ప్రభావంతో పూర్తిగా వ్యాధికి గురవుతుంది. ఈ పాటికి ఎన్నో కుక్కలకి ఈ వ్యాధి సోకడం మొదలై ఉంటుంది. కుక్కల నుంచి మనుషులకి అతివేగంగా సోకుతుంది. ఇదివరకు సైంటిస్టులు వ్యాధికి మందు కనిపెట్టేవారు. ఇప్పుడు కొత్త కొత్త వ్యాధుల్ని కనిపెడుతున్నారు. ఈ వ్యాధికి ఎవరూ మందు కనిపెట్టలేరు. కానీ చైనా గవర్నమెంట్ దగ్గర
ఈ మందు వివరం ఉంది. అది 1400 సంవత్సరాలకి పూర్వం బోధిధర్ముడు రాసిన వైద్య సూత్ర సంపుటిలో ఉంది. ఈ వ్యాధి వ్యాపించిన 60 రోజుల్లో ఈ దేశ జనాభాలో 30 లక్షల మంది చనిపోతారు. ఈ వ్యాధికి ఎవరూ మందు కనిపెట్టలేరా అని పరితపించే సమయంలో చైనా దీని మందుని విడుదల చేస్తుంది. ఆ మందు కోసం చైనా విధించే ఏ నిబంధనకైనా ఇండియా తల వంచి తీరాలి. అందుకే ఈ బయోవార్. నిన్ను మరి మరి శుభనందుకు వెంటాడుతున్నాడు. 3 నెలల ముందు శుభ థీసిస్ ని నేను చైనా పంపించాను. బోధిధర్ముని DNA రీసెర్చ్ వాళ్ళకి షాక్ ఇచ్చింది. బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీలోకొస్తాయి. ఆ వైరస్ కి నువ్వు సులభంగా మందు కనిపెడతావు. అలా జరగకూడదని నిన్ను ఆ అమ్మాయిని చంపాలనుకున్నారు. యా, ఏం కావాలరా మీకు? డబ్బు కోసం ఏమైనా చేస్తారా? అసలే నకిలీ డాక్టర్లు, నకిలీ మందులు. ఉన్న రోగాలు చదవని కొత్త రోగాలు కూడా. మీ కుటుంబాలుగా రోగాలు అంటుకుంటే ఆలోచించరా? అరవింద్, వన్ సెకండ్ అరవింద్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. ముందు సిటీలో ఈ వ్యాధి స్ప్రెడ్ అయిందేమో తెలుసుకోవాలి. మా అంకుల్ సిటీ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. Call him. ఆయన ఫోన్ చేసి కనుక్కుంటా. Call him immediately. We have to deal with this one step at a time. ఏంటి అశ్విన్? అంకుల్, ఓ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సిటీలో ఏదైనా కొత్త డిసీజ్ వ్యాపించిందా, ఎవరైనా చనిపోయారా అని తెలియాలి. తర్వాత వెటనరీ హాస్పిటల్ కుక్కలకి ఏదైనా వ్యాధి సోకిందేమో తెలుసుకోవాలి. ఓ 20 మినిట్స్ టైం నేనే ఫోన్ చేస్తాను. ఓకే అంకుల్, 20 minutes లో ఫోన్ చేస్తా అన్నారు. అవును, 9:30కి మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీస్ నుండి బయలుదేరింది మా బండే. బుక్ చేసింది సుభాష్ శ్రీనివాస్ అన్న ఆవిడే. కానీ ఎక్కడ డ్రాప్ చేసామనేది చెప్పకూడదు. రూల్స్ లేవు. నో రూల్స్, నో డీటెయిల్స్. Give me the address. ఫాస్ట్ ట్రాక్, కెన్ ఐ హెల్ప్ యూ? 19th Avenue, సౌమిత్రి అపార్ట్మెంట్స్, అశోక్ నగర్. 10 నిమిషాల్లో బండి వస్తుంది మేడం అక్కడికి. ఏంటే నువ్వు పోలేదు ఇంకా? I said I need the address. వాట్ ఈజ్ యువర్ నేమ్? Dong Li. డోంగ్లీ అన్నంత మాత్రాన పేరు చెప్పు. హలో అంకుల్, చెప్పండి. అశ్విన్, నువ్వు అడిగింది కరెక్టే. మాతా హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం 6 అడ్మిట్ అయ్యారు. అందులో ఇవాళ ఉదయం 8:30కి ఒకళ్ళు, 11:30కి ఒకళ్ళు చనిపోయారు. ఇంతవరకు ఏ వ్యాధిని డయాగ్నైజ్ చేయలేకపోతున్నారు. వెటనరీ హాస్పిటల్లో ఇంచుమించు ఒకే రోజులో 300 కుక్కలకు వ్యాధి సోకి ట్రీట్మెంట్ కి వచ్చాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఎంతవరకే తెలిసింది. ఓకే, ఇంకేమైనా వెంటనే మనం ఆ మాతా హాస్పిటల్ కి వెళ్ళాలి. ఓకే, ఒక నిమిషం. ఈయన ఇమ్రాన్, ఆ రూమ్ లో ఏదైనా ల్యాండ్ లైన్ ఉందా? లేదు. లేదు కదా? స్టెప్స్ దిగండి. ఓకే. జనరల్ బోర్డు ఎక్కడుంది? రండి తీసుకెళ్తాను. పైనేనా? అవును. ఓకే. ఓ గాడ్, 6th centuryలో వచ్చిన అదే వ్యాధి. ఏ వ్యాధి ఇండియాకి రాకూడదని బౌద్ధ ధర్మ చైనాకి వెళ్లారో అది ఇప్పుడు వచ్చేసింది. ఎంత పెద్ద ద్రోహం! చైనా పండు ఎలాగైనా పట్టుకుని ప్రాణాలు తీసేయాలి. లేదు అరవింద్, ఇప్పుడు అది ముఖ్యం కాదు. వాడికన్నా ప్రమాదం వాడు వ్యాపింపజేసిన వ్యాధి. పేషెంట్స్ ని ఇలా ఇక్కడే ఉంచితే వ్యాధి ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. కమ్.
ఇప్పుడు ఈ పేషెంట్స్ ఇమీడియట్ గా ఐసోలేషన్ వార్డ్ కి మార్చాలి. అశ్విన్, నువ్వు హెల్త్ మినిస్టర్ ని కాంటాక్ట్ చేసి సిచువేషన్ లోని సీరియస్నెస్ గురించి చెప్పు. ఓకే. ఇమ్రాన్, నువ్వు పేషెంట్స్ తాలూకు మెడికల్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసి WHO కు మెయిల్ పంపు. నిషా, మాలతి, ఈ డిసీజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ టెలిగ్రామ్ ద్వారా, మెయిల్ ద్వారా తెలియపరచండి. ముఖ్యంగా మీరిద్దరు న్యూస్ ఛానల్స్ ని కాంటాక్ట్ చేసి ప్రజలకి దీని గురించి అవగాహన కలిగించండి. అరవింద్, నేను వెళ్ళి హాస్పిటల్ డీన్ ని మీట్ అవుతాను. నువ్వు చీఫ్ డాక్టర్ ఎక్కడున్నారో చూసిరా. ఓకే, లెట్స్ గో. ఏంటమ్మా నువ్వు అనేది 6th సెంచరీలో వచ్చిన డిసీజా? అవును డాక్టర్, 6th సెంచరీలో చైనాలో ఈ డిసీజ్ వచ్చి లక్షలాది మంది చనిపోయారు. కంచె నుంచి బోధి ధర్మ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి న్యాయం చేశారు. ఫారెన్ వెళ్ళిన ఫస్ట్ డాక్టర్ అన్నమాట. ఇప్పుడు ఆ డిసీజ్ మళ్ళీ ఇండియాకి వచ్చింది. అందులో 3 పేషెంట్స్ మీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. ఏమిటమ్మా నువ్వు అనేది? జనరల్ వార్డ్ బెడ్ నెంబర్ 76, 77 and 78 డాక్టర్. ఓహో, ఆ అన్నవరం పేషెంటా? ఎస్ ఎస్. అది అమ్మవారమ్మా. చికెన్ పాక్స్ యాంటీవైరల్ ఒక డోస్ ఇస్తే మండే డిశ్చార్జ్. లేదు డాక్టర్, వాళ్ళని వేరే వార్డ్ కి మార్చాలి. జనరల్ వార్డ్ లో ఉంచితే 3 రోజుల్లో మిగిలిన పేషెంట్స్ కి వ్యాపిస్తుంది. వెంటనే వాళ్ళని వేరే వార్డ్ కి మార్చి అటెండ్ చేసే డాక్టర్ కి, నర్స్ కి ఫేస్ మాస్క్ ఇవ్వండి. ఇలా చూడమ్మా, బ్లడ్ టెస్ట్, యూరిన్ కల్చర్ అన్ని పరీక్షలు చేసి తీరాలి. రిజల్ట్ రావడానికి 5 రోజులు పడుతుంది. అంతవరకు అమ్మవారి ట్రీట్మెంటే. అంతకి నయం కాలేదంటే అప్పుడు మెడిసిన్ మారుద్దాం. డాక్టర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డాక్టర్. అంత టైం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ డాక్టర్. నాకు టైం లేదమ్మా. అవుట్ పేషెంట్స్ కూడా నేనే చూడాలి. డాక్టర్, They must be here. చీఫ్ డాక్టర్ మహా స్ట్రిక్ట్. డబ్బులు ఇవ్వకపోతే చూడని చెప్తున్నానా? ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. హలో హలో అరవింద్. ఏం శుభా? అరవింద్, వెంటనే హాస్పిటల్ వెనక నుంచి బయటకు వచ్చేసాయి. ఏ డాంగ్లీ మనని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? అరవింద్, తొందరపడకు. వాడిని మనం ఇప్పుడు ఏం చేయలేం. వాడి కంటికి చిక్కావంటే అంతా వృధా అవుతుంది. అరవింద్, ప్లీజ్ అండర్స్టాండ్. అరవింద్, ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? హాస్పిటల్ వెనక పక్కొచ్చే, నేను వస్తాను. వస్తాను. Hello. నేను డాంగ్ని మాట్లాడుతున్నాను. అది అలా ఉంచండి. నేను ఒకటి మైండ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఎందుకో అది నా వల్ల కాలేదు. దానికి కారణం తెలుసుకోవాలి. నేను వెంటనే గురుగారితో మాట్లాడాలి. అలా జరిగే అవకాశమే లేదు.
డాంగ్లీ అందరి మైండ్ ని కంట్రోల్ 个 చేయగలడు. 人的思想，现在 అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? దక్షిణ భారతంలోని తమిళనాడులో ఉన్నాడు. 他不能 అక్కడున్న ఒక వ్యక్తి మైండ్ నే కంట్రోల్ చేయలేకపోయానని చెప్తున్నాడు. 他不 తను అక్కడ ఉండకూడదు. ఎందుకమ్మా అతన్ని తిరిగి రమ్మని చెప్పు. నేను రాను. 不过来。 ఎందుకు నేను వాడి మైండ్ కంట్రోల్ చేయలేకపోయాను? దామో అది దామో రక్తం. అప్పుడే ఆయన్ని చంపేశాం. ఇప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుందో చూస్తా. వాళ్ళని ఫోన్ చేసి రమ్మను. వాడు ఇక్కడే ఉన్నాడు, మన కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ? అడుగు, నీ వైపు వస్తున్నాడు. తలదించు. వెళ్ళండి వెళ్ళండి, వెనక్కెళ్ళవయ్యా.